isolated individuals. ప్రయోజనం ఏమిటి? What is the use? ఈ సాయి నామమును తీసుకొని Bearing the name of Sai name, సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. they do business in the name of Sai. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. In the name of Sai, you are deceiving many people. ఇది నాకు ఇష్టం లేదు. Bhagavan does not approve. ఇలాంటి వారు భక్తులే కాదు, They are not devotees at all. ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టలు నింపుకుంటున్నారు. They go abroad, visit several countries, and they earn money in the name of Sai, do business. ఇది చాలా తప్పు. It's a big mistake. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. Bhagavan will never submit himself to any pie, even single pie. అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? Bhagavan will never approve such business. ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. Don't allow such a businessman to enter into your doorstep. Send him out, neck him out. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. Therefore, devotion has become a matter of business today. It ఈ should not వ్యాపారం be. నువ్వు చేసుకో, You do your own business. కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. But don't do business making use of Sai name. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. You can do your own business for the maintenance of your family. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. But every day we find the business in the field of devotion. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంను ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. Today we find in many of the villages people misusing the holy name of Sai. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. This is noticed everywhere in several countries. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. This sort of a business is noticed in several countries. London, Japan, America, Malaysia, Singapore and so on. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రం ప్రవేశించకూడదు. We should not get into that business. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. We should maintain our pure and sacred heart. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు. Then only you can call yourself లేకపోతే alive. నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. Without that, you are almost dead. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. Better we perform the obituary rites. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. As we pray, we should have sacred feelings and thoughts. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? How to develop sacred ఈ ideas. ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే When once there is this mixture of worldly desire, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం దూరం అయిపోతుంది. the divinity, the divine principle will be away, far off from us. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. You are all here with all కానీ devotion. అంతర్మర్మాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. But you are not able to understand this and you become simply innocent and ignorant. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. In many places, people, they become bad and they're spoiling themselves because of bad practices. వాడు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. You just run away from him with the approach of such తేజ a person. దుర్జన సంసర్గం, Run away from the bad company. భజ సాధు సమాగమం, Be in good company. కురు పుణ్య మహోరాత్రం. Do good deeds day and night. అదే మనం చెయ్యాలి. That's what we are supposed to do. తేజ దుర్జన సంసర్గం. Run away from bad company. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. You can even be in the company of a snake but not in the company of a bad man. స్లోగా చెప్పు. That is all. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు. We should not allow that such bad people, snakes, నేను to be ఎప్పుడు near us. ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. Bhagavan will never ask anybody to donate even single paisa. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. So many programs are going నేను on. ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. Not even naya paisa is sought, expected. మీకు తెలుసును. You know this. ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. Bhagavan has not touched anything about this money matter. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము. Today devotees consider money as God. మనీ వారికి దైవంగా ఉంటుండాలి. They consider money as God. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే
వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు? With all that wickedness and cruelty, how can they call themselves devotees? ఏమాత్రం కూడా నువ్వు భక్తికి సంబంధించింది కాదు. It has got nothing to do with the devotion. ఇప్పుడు పూర్వం చెప్పాను, Bhagavan said earlier, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. Bhagavan stated earlier that you would take care of the orphans who have lost their parents, and that 1 lakh money would be deposited in their name, and that he will take care of them అది until కూడా they settle in ఎవరికి life. ఈనాటి వరకు చెప్పలేదు. But yet it has not been said to everybody. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని Today, in the name of Swami, ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి thinking that they are taking care of children స్వామి కోసం చందాలు వేస్తున్నామని, and that they are donating for Swami, కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. they are collecting money like that. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా? There cannot be much worse than this type of వీళ్ళంతా cheating. దైవద్రోహులు. They are all the betrayers of God. స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను. Bhagavan will never acknowledge, will never accept, approve collecting money in the name of Bhagavan. భిక్షమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకోకూడదు. Never make use of Swami to raise funds, collect money. కానీ ఆ శ్రద్ధాభక్తులు వాళ్ళకి లేవు. They don't have that kind of devotion, sincerity. శ్రద్ధాభక్తులు ఉండినట్టుగా నటిస్తారు, But they pretend as though they have. కానీ నటించి ప్రయోజనం ఏంటి? వారికే నష్టము. The very action, dramatization ఎంతో will మంది harm them. భక్తులంతా ఉంటుండి వెనకడంతా చాలా బాధపడుతున్నారు. Though many of the devotees of the past are suffering now. ఆ మెడ్రాసు అదే గతి పట్టింది, That is the fate they హైదరాబాదు అదే గతి పట్టింది. Similar is the situation in యువకులు చూస్తే Hyderabad. చేయాలని ఆశపడుతున్నారు, But youngsters want to do many things. కానీ వాళ్ళు ఏం చేయగలరు? But what is they can do? అన్నిటికీ పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు చెయ్యరు, వీళ్ళు చేయనివ్వరు. Elders today, they don't do and they don't allow youngsters to do. కనుక నేను కావలసినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు, Bhagavan does not want mandirs, temples. నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. Bhagavan does not want any మీరు sites. ఆనందంగా సేవలు చేస్తురండి. Bhagavan wants you to serve వాళ్ళు మీ happily. యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి. You just give up though you are not వాళ్ళ కర్మ accepted. వాళ్ళది. It is their destiny. యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. Youth, you proceed with all sincerity. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి యొక్క సహాయం చేయండి. Help those forlorn who are helpless. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. Serve food to those who are hungry and who are needy. ప్రపంచమంతా కూడాను ఫుడ్తోనే ఉంటున్నది హెడ్. In fact, the head depends on the food. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. As is the food, so is the head. As is the head, so is the God. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు ఈ పరోపకార సంబంధమైన సేవలు చేయండి. Serve others. Whatever service that would help others, be prepared to do that. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. You don't have to wait for others. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి. If you want anything, ask Bhagavan directly. నేను ఇస్తాను, కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. Whatever you want, Bhagavan will give you. Don't collect money. ఈ చందాలకు పోయేదిని ఒక ₹100 తీసుకునేదిని ₹1000 అడ్వర్టైజ్ చేసేది. You just collect, they give you 100 rupees and give advertisement 1000 rupees worth. కనుక మనకు ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. Such donations we don't want. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. If you want anything, ask Bhagavan directly. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? Bhagavan, mountain is by our side. Why should we suffer? ఎవరిని మీరు ఆశ్రయించకండి. Don't run after people. Don't go to anybody. వాళ్ళని ఆశ్రయించడానికి అక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. If you go to elderly people, they teach you philosophy. ఈ వేదాంతములంతా దమ్మిడికి It పనికిరానటువంటి is after all useless. యూజ్లెస్ యూజ్లెస్ యూజ్లెస్. It is useless, useless, double useless, multiple useless. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటున్నాయి. Not only here, everywhere similar ఇంగ్లాండ్ పోయి situation. చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలే. You go to any country, Germany, Japan, any country, same business. ఎక్కడ పోయినా కూడా ఇదే వార్తలే వినవలసి వచ్చింది. The same news is received here. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. Bhagavan receives news of this nature a lot. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. Bhagavan will throw all this nuisance, which is the news.
ఇవి నేను వినవలసింది. is the thing that he should know. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. Bhagavan wants to hear from us that we are happy, that we are progressing, that we are prospering, that we are advancing. స్వామి that we are పేరుని ఈ blissful. విధంగా కూడా నువ్వు ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. Bhagavan feels so bad if we do business in the name of devotion, in the name of Sai. డివోషన్ అమ్మనే కూడదు. We should not sell out devotion. ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమూ ఇవ్వదు. Even ocean may supply you drinking water, not this kind of business oriented devotion. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. Don't allow anybody near you if he asks money. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. Bhagavan is very much surprised, very much delayed already. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. Bhagavan will never ask anybody. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? How is it that you would approve any such people, agents? ఈ దొంగ ఏజెంట్స్ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. Don't go by that fake people, the thieves that who want to collect donations. నాకు డబ్బుతో అవసరం లేదు. Bhagavan has got nothing to do with నాకు money. ప్రేమతోనే అవసరము. It is only connection, love to గివ్ love. అండ్ టేక్, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్. It is only love, give and take, love, give and take. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. That love is enough for Bhagavan. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. Redeem, liberate your lives through this love. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. All India President is here. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. All India President also should note. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి. All such people of this sort should be removed immediately. ఇమ్మీడియట్లీ, Immediately, forthwith. ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేకలేదు. We should not wait. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? What is that we lose by removing them? ఎంతైనా జరుగుతుంది. Yes, we can do a lot. అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి. All such fools should be dismissed. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. Bhagavan is feeling so sad about their అనేక affairs. దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతున్నది. In fact, all such feelings are ever under our. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. In fact, earlier days it was. భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు. In the earlier days, all devotees used to assemble here. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. Day by day, thieves' number is increasing. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు. Morning they smear vibhuti, the vermilion on the forehead, కట్టేస్తారు. and they will have the scarf. కానీ తిరుగుతూ ఉంటారు ఇంకా. But they move about wander. ఏమి తిరగటం వీళ్ళు? What is this wander? వీళ్ళకంటే బజార్లో తిరిగే కుక్కల మేలు. Instead of just loitering, the street dogs are much better. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. So we should not allow such dogs to be near. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ప్రేమను పెంచుకోండి. Develop love more. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. In fact, there are many people with love. ఆ ప్రేమను తెంచుకోకుండా, See that you don't lose it. ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా You should not cut it short. ఆ ప్రేమను మీరు అనుభవిస్తూ రండి. Experience love in full and in నాకు depth. ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, You don't need any ఏ temples. ఛత్రాలు కట్టనక్కర్లేదు, Nothing, no ఏ construction. చావెళ్ళు కట్టనక్కర్లేదు, Nothing, no ఏ church. మందిరంలో No కట్టనక్కర్లేదు. temple. మంగళహారతి అందు మంగళహారతి అందు మంగళగిరిధారి ఓం జై జగదీశ రే నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ ఓ ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ నారాయణ నారాయణ ఓ నారాయణ నారాయణ ఓ సత్యనారాయణ